దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జూలై నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ఈ రోజున అనగా 2025 సంవత్సరము జూలై నెల 6వ తారీఖు ఈనాటి ధ్యాన వాక్యమును మనము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నేటి ధ్యాన వాక్యము ప్రియ దేవుని బిడ్డలారా, దైవ లేఖనాలను సాత్వికంతో అంగీకరించుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము. సాత్వికముతో వాక్యములు, దైవ లేఖన భాగాలు, సందేశాలు ఎక్కడ మనకి వినిపిస్తాయి అంటే దేవుని ఆలయములో మనకి అక్కడ వినిపిస్తుంటాయి. ఎందుకంటే సంఘ కాపరి గారు అవన్నీ వివరణతో మనకి బోధిస్తుంటారు. అందుకని ఆలయం మనకు తప్పకుండా వెళ్ళాలి. ఆలయంలోకి ప్రవేశించి శుద్ధ హృదయముతో ఏ ఆలోచనలు మనసుకి రానివ్వకుండా వాక్య అంశములనే వింటూ అవి అంగీకరిస్తే మనకి మేలు జరుగుతుంది. ప్రభునామములో తప్పకుండా మేలు అనేది మనకి జరుగుతుంది. దైవలేఖన భాగాలు పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుంటూ ఉండాలి, వింటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి. మొదటగా ఆచరణ చాలా ముఖ్యము. అది క్రియారూపముగా ఈ యాకోబు గారే ఒక మాట అంటాడు, విశ్వాసము కంటే క్రియలే గొప్పవంటాడు. విశ్వాసము చాలా గొప్పది కదా. విశ్వాసం అంటే అది పరలోక రాజ్యానికి మార్గము, పరలోక రాజ్యములోనికి ప్రవేశ భాగ్యానికి అది మార్గమట. అయితే యాకోబు భక్తుడు గారు ఏమంటారంటే ఇక్కడ విశ్వాసము గొప్పదే, కానీ విశ్వాసము కంటే క్రియలు గొప్పవంటాడు. ఆచరణలో పెట్టాలి. చక్కగా వింటున్నాం మనం. ప్రేమ కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, క్షమాగుణము కలిగి ఉండాలి. ఆ వాక్యాలు వింటున్నాము, చదువుకుంటున్నాము, కానీ విశ్వాసముతో అవి ఆచరించాలి. వాటిని క్రియారూపకంగా మనము దేవుని ఎదుట భయభక్తులతో మనము క్రియారూపంగా దాన్ని మనం ఆచరించాలి. అప్పుడు ఆ యొక్క వాక్యానుసారముగా జీవించుచున్న బిడ్డలకి దేవుడు తప్పకుండా అన్నీ అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథమందలి ప్రతి వాక్యము దేవుని సంపూర్ణ నియమం. పరిశుద్ధ గ్రంథమందలి ప్రతి వాక్యము దేవుని సంపూర్ణ నియమం, స్వాతంత్రాన్ని ఇచ్చే పరిపూర్ణమైన చట్టము. విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించి ఇచ్చే దేవుని శక్తితో నిండిన మార్గమైన యేసుక్రీస్తు సువార్త అని కూడా చెప్పవచ్చు.
చెప్పబడింది కూడాను. ఏది? దేవుని సంపూర్ణ నియమంతో కూడిన పరిశుద్ధ గ్రంథమాలి ప్రతి వాక్యము అది విశ్వసించిన ప్రతి ఒక్కరికి రక్షణ కూడా అనుగ్రహిస్తుందట. దేవుని వాక్యమును పూర్ణ విశ్వాసముతో విని ఆచరించు ప్రతి మనుష్యుడు విశ్వాసమూలముగా జీవించును అని పౌలు గారు అనేక సంఘాలను హెచ్చరించుచు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఎందువలననగా అది దేవుని శక్తి అయి ఉండి నమ్మిన వానికి రక్షణ కలుగజేయును అని పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16లో వివరించటం మనం చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రక్షణ అనే దివ్యమైన పదం పాపము నుంచి, దుష్టుని నుంచి దేవుడు మనలను విడిపించిన గొప్ప శక్తివంతమైన పదమే రక్షణ. అది రక్షణ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, పాపం నుంచి, దుష్టుని నుంచి మనల్ని విడిపించి మనల్ని కాపాడే శక్తివంతమైన పదం ఏంటంటే రక్షణ. యేసు ప్రభువు దేవుని కుమారుడని, ఆయన లోక రక్షకుడని వాక్యం ద్వారా నమ్ము వారందరికీ ఈ రక్షణ లభిస్తుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, హృదయ కల్మషమును, దుష్ట మనస్సును తీసివేసి శక్తిగల వాక్యమును సాత్వికమైన మనస్సుతో అంగీకరించు ప్రతి వాడును దేవుని ప్రేమ, నిత్య జీవము పొందుకుంటాడు. ఇది స్టాచ్యుటరీ, ఇది ఆజ్ఞ, దేవుని నిబంధన సాత్వికమైన మనసుతో పరిశుద్ధ గ్రంథమందలి లేఖనాలను, వాక్యాలను మనం అంగీకరించాలి. చక్కని దేవుని ప్రేమ మనకి అనుగ్రహించబడుతుంది. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, నిత్య జీవము కూడా మనము పొందుకుంటాము అని యాకోబు గారు అంటున్నారు. అందువలన శక్తిగల వాక్యమును జీవపు డంబముతో కాకుండా మనము దాసుల వలె దానిని స్వీకరించాలి. ఎందువలనంటే అది దేవుని స్వరము. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందువలన దాసుల వలె మనం స్వీకరించాలనేది ఎందువలనంటే ఆ స్వరము అది దేవుని స్వరము, ఆ వాక్యము అది దేవుని స్వరము. పరిశుద్ధ గ్రంథమందలి వాక్యాన్ని మనం చదువుతున్నామంటే అది కాగితం మీద అక్షరాలు కాదవి, అది దేవుని స్వరము. ప్రతి వాక్యము దేవుని స్వరమే. మనము పరిశుద్ధత కలిగి లోబడు గుణము కలిగిన వారమై, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనకి అనుగ్రహించబడే రక్షణ ఎలా వస్తుంది మనకంటే, పరిశుద్ధత కలిగి, శుద్ధ హృదయము కలిగి, లోబడు గుణము కలిగిన వారమై. ఇక్కడ ఇది మానవుడికి కష్టమైనటువంటి మాట. ఇది లోబడు గుణము. లోబడు గుణం అనేది మానవుడికి అది అంత సులభంగా అది దొరికేది కాదది. ఎందుకంటే ఆ యొక్క అహము, ఆ కోపము, ఆ దుష్ట మనస్సు లోబడుట అనే పదాన్ని అది దగ్గరకు రానివ్వదు. అది ఎప్పుడు రానిస్తుందంటే ఆయన శక్తిగల వాక్యము మనము ఎప్పుడైతే నిత్య జీవము పొందుకుంటానికి వీలయ్యే ఆ దేవుని ప్రేమ మనము పొందుకున్నామంటే మనకి లోబడు గుణము ఖచ్చితంగా కలుగుతుంది.
లోబడి గుణం ఉండాలి. ప్రతి మానవుడికి లోబడి గుణం ఉండాలి, ఓర్పుతనం ఉండాలి, వినయ మనస్సు ఉండాలి. మనము ఇవన్నీ కలిగి ఉండి మనము దేవుని ప్రార్థించాలి. ఇవన్నీ మనం కలిగిన వారమై మనమందరము ఆయనకు సైనికుల వలె ఆయన వాక్యాన్ని స్వీకరించి, ఆయన వాక్యాలు స్వీకరించి, ఆయన ఆజ్ఞలు స్వీకరించి, ఆయన కట్టడలను మనం అనుసరించి ఇవన్నీ చేసేసి నిత్య ప్రార్థనలతో మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల నాయన, జీవముల తండ్రి, నీకు స్తోత్రములు 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 నాయన. తండ్రి, నీ దివ్యమైనటువంటి వాక్యాలను, నీ స్వరముతో వినబడుచున్న వాక్యాలను మేము విని అంగీకరించి వాటిని ఆచరించే గుణాన్ని మాకు అనుగ్రహించయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు నాయన. ప్రతి బిడ్డకు అలాంటి లోబడు గుణమును దేవా నువ్వు అనుగ్రహించమని నిన్ను వేడుకొనుచుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ లోకములో నాయన లోకాశ కానీ జీవపు డంబాన్ని కానీ మేము ఏమీ కలుగకుండా నీ యొక్క ప్రేమను, నీ కృపను, నీ ధన్యతను మేము పొందుకొని తండ్రి, నీ యందు భయభక్తులు గలవారమై నీ బిడ్డలముగా మేము ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మాకు పరలోక ఆశీర్వాదాలు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.